హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 172. ఏమంటారు? అత్త కూడా తనకి ఆడుకోవడానికి తోడునెప్పుడు కనిపిస్తుందా అని వెయిటింగ్ అంట. తొందరగా ఆ పని చూడు అని కొంటెగా నవ్వింది శివాని. పోవదినా అని సిగ్గుపడింది స్నేహ. ఏయ్, నా చెల్లి నేర్పించుకో అని రుద్ర భార్యని కసిరి, సరేరా రేపు స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చేయండి, జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. అబ్బా, చెల్లినేమీ అనకూడదు కానీ బావను మాత్రం ఆడుకుంటాం. నిన్ను చూసుకున్న స్నేహ కూడా అన్నయ్యని లెక్క చేయదు. ఇప్పుడు ఇదంతా తమాషాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా అన్నయ్య హర్ట్ అవుతే వాళ్ళ మధ్య దూరం వస్తుంది రుద్ర. స్నేహకు కూడా భర్తతో ఎలా మెలగాలో చెప్పు అన్నది శివాని. వాడి ప్రాణం పోయినా నా చెల్లిని దూరం చేసుకోడే. స్నేహ కూడా వాడిని చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాంటిది వాడిని దూరం చేసుకుంటుందా? ఏవో సరదాగా చిలిపి గొడవలే కానీ సీరియస్గా ఏదీ జరగదు. ఇక నువ్వు ఆ విషయాలు వదిలేసి లోపలికి పద, పిల్లలు కూడా లోపలికి వెళ్ళారు అని శివానీని లేపి తీసుకునెళ్ళాడు రుద్ర. వాళ్ళ నవ్వులని ఆనందాలని ఒకడు చాటుగా వీడియో తీసి బసవకి పంపించాడు. అది చూస్తున్న బసవ కసిగా, మీ నవ్వులని ఆనందాల్ని చిదిమేసే టైం త్వరలోనే వస్తుంది, అప్పటిదాకా ఎంజాయ్ చేయండి అని అనుకుని తన వాళ్లకు ఏం చేయాలో చెప్పాడు బసవ. బాల్కనీలో ఆకాశంలోకి చూస్తూ నిలబడిన ప్రదీప్ని వెనక నుండి హక్ చేసుకున్న స్నేహ చేతిని పట్టి ముందుకు లాక్కుని తనని రైలింగ్కి లాక్ చేశాడు ప్రదీప్. ఇందాక నీ అన్నం చూసో రెచ్చిపోయావు కదే, ఇప్పుడు ఐస్ చేయడానికి వచ్చావా అని సీరియస్గా అడిగాడు ప్రదీప్. స్నేహ నవ్వుతూ, కాదు, మా ఆయన్ని లవ్లో ముంచేయడానికి వచ్చాను అని చెప్తూ మునివేళ్ల మీద నిలబడి అతని పెదవుల మీద పెక్కిచ్చి, లవ్ యూ ప్రదీప్ అని ఆరాధనగా చూస్తూ చెప్పింది. నీ లవ్ నాకేమొద్దు పోవే, అందరి ముందు నన్ను పూచిక పుల్లలా తీసిపడేసి ఎప్పుడు లవ్ అంట లవ్ అని మొహం తిప్పేసుకున్నాడు ప్రదీప్. అయ్యో, నా ప్రదీప్ కలగడం కూడా వచ్చే, ఆడపిల్లలా భలే ఉన్నావు ఇలా అడిగితే అంటూ అతన్ని మరింత ఉడికించింది స్నేహ. ఏయ్, ఆడపిల్లనా అని కోపంగా ఆమె నడుమును పట్టి గట్టిగా తనకు అదుముకుంటూ, చెప్పు, నేను ఆడపిల్లలా కనపడుతున్నానా అని అడుగుతూ ఆమె కళ్ళల్లో చిలిపితనానికి మెల్ట్ అవుతూ తేనెలూరే స్నేహ పెదవులని వేలితో రబ్ చేస్తూ, చెప్పవే, ఆడపిల్లలా కనపడ్డానా అని మోకింగ్ వాయిస్తో అడుగుతూ మత్తుగా చూపులు విసిరాడు ప్రదీప్. అతని మెడ చుట్టూ చేతులు వేసి, కాదు, మగసిరి నిండిన నా మొగుడివి, నీ అలకమని నా ప్రేమను అందుకోవోయ్, నీ కోపాన్ని నా కౌగిల్లో చల్లార్చుకో అని కవ్వింపుగా నవ్వింది స్నేహ. నా బేబీ కవిత్వం కూడా వచ్చే, బెడ్ మీద పదనిసలు కూడా నేర్పుతాను పద అంటూ ప్రదీప్ ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని రూమ్లోకి వస్తూ కాలితో బాల్కనీ డోర్ లాక్ చేసి ఆమెతో సహా బెడ్ మీద పడ్డాడు ప్రదీప్. అలకలు కోపతాపాలు వదిలి ఒకరి ప్రేమలో మరొకరు తడిచి మరొక రాత్రిని శృంగార కార్యంలో వెళ్ళగొట్టి ఉదయానికి వెల్కమ్ చెప్పారు ఇద్దరు. ఆ రోజే ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కావడంతో టిఫిన్ చేసి కాసేపు నిద్రపోయి లేచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు స్నేహ ప్రదీప్లు. శివ, ఏమైందే, అలా కదులుతూనే ఉన్నావు, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతూ లేచి కూర్చుని లైట్ ఆన్ చేశాడు రుద్ర. నీ బేబీస్ నన్ను ఇప్పుడే కుదురుగా ఉండనివ్వడం లేదు అని ఏడుపు మొహం పెట్టంటున్న శివాని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని తనకి వాటర్ తాగించి, నువ్వు ఇంకా పుట్టని వాళ్ళ మీదే ఇప్పుడు చాడీలు మొదలు పెడితే రేపు వాళ్ళు వచ్చాక రోజు మీ పంచాయతీలతోనే నాకు సరిపోతుందేమోనే అని నవ్వాడు రుద్ర. నీకు నవ్వులాటగా ఉన్నా అదే నిజం, చూడు ఒక్క క్షణం కుదురుండకుండా ఎలా కదులుతున్నారో అంటూ అతని చేతిని తీసి బంప్ మీద అదిరిపెట్టింది శివాని. లోపల అటు ఇటు కదులుతున్న బేబీస్ కదలికలకు రుద్ర శరీరం జల్లుమంది. మైమరుపుగా ఆ స్పర్శని ఆస్వాదిస్తూ ఆమె మెడ మీద ముద్దు పెట్టి శివానీని ముందుకు తెప్పుకుని ఆమె పొట్ట మీద కొంగి, రేపుచ్చులు, అమ్మను ఇబ్బంది పెట్టకండి బంగారం, హాయిగా బజ్జోండి, డాడీ మాట వింటారు కదా నా బంగారాలు అని చిన్నగా చెప్తూ కడుపుకు రెండు వైపులా ప్రేమగా ముద్దులు పెట్టాడు రుద్ర. తండ్రి మాటకో స్పర్శకో కానీ కదలు ఆగిపోయారు లోపల పిల్లలు. శివాని ఆశ్చర్యంగా, చూసావా, నీ మాటను ఇప్పటి నుండే వింటున్నారంటే ఖచ్చితంగా లోపలున్నది ఒక అత్తయ్యో, డౌట్ లేదు, నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం చూడు అంది నవ్వుతూ శివాని. రుద్ర పైకి లేచి ఆమె నుదుటిన ముద్దు పెట్టి తనని హత్తుకున్నాడు. అతని చుట్టూ చేతులు వేసి కాసేపు అలాగే ఉంది శివాని. కాసేపటికి ఆమెను వదిలి, ఇక పడుకో, బెడ్ మీద పడుకోవడం అవ్వలేదంటే నా మీద అలాగే కూర్చుని నిద్రపో కాసేపు అని తన ఒడి చూపించాడు రుద్ర. వద్దు, నువ్వు కూడా పడుకో, నీ గుండెల మీద పడుకుంటానంది శివాని.
సరేరా అంటూ అతను పడుకుని ఆమెని తన గుండెల మీదకి చేర్చుకున్నాడు. కాసేపటికే శివాని గాఢ నిద్రలోకి జారుకుంది. బన్నీగాడు తన తాతయ్య గుండెల మీద పడుకుని ఆ రోజంతా తాను ఏమేమి చేశాడో అవన్నీ ఆయనకి చెప్తూనే నిద్రపోయాడు. మనవడి ఊసులని వింటూ హాయిగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఆయన కూడా నిద్రపోయారు. రూమ్స్ చాలక హాల్లో విశాల్తో పాటు హరిగారు జీవాగారు కూడా పడుకున్నారు. విశాల్ బయటకెళ్ళి కావ్యతో కాల్ మాట్లాడుతూ బిజీగా ఉంటే పెద్దవాళ్ళిద్దరూ నిద్రపోయారు. బయట కాపలా ఉన్న వాళ్ళకి లచ్చి పెట్టించిన టీ ఇచ్చిన రంగ మరోసారి తాగడానికి కూడా ఫ్లాస్క్లో టీ నింపి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. గేట్ దగ్గర షిఫ్ట్ల వారీగా కాపలా కాస్తున్నారు అలెక్స్ అండ్ టీం. అందరూ నిద్రపోతున్న టైంలో మెల్లగా ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. ముసుగు వేసుకున్న మనిషి అడుగులో అడుగు వేసుకుంటూ గోడ దగ్గర ఆగి ఎవరికో సిగ్నల్ ఇవ్వగానే అటువైపు నుండి ఒకరు గోడ మీద నుండి దూకి ఎదురుగా ఉన్న మనిషిని గుర్తుపట్టి తనని చుట్టేశాడు. ఓయ్ ఇక్కడొద్దు పద, అటువైపు పోదా, ఎవరైనా చూశారంటే దొంగనుకుని నిన్ను కుమ్మేస్తారు అని గుసగుసగా చెప్పిన ఆమెను చూసి నవ్వి, నీకోసం ప్రేమగా రిస్క్ చేసొస్తే నన్ను కొడుతున్న వాళ్ళ నుండి కాపాడలేవా ఉషా అన్నాడు ఉదయ్. అబ్బా కొట్టేశాక నువ్వని తెలిస్తే ఏం ప్రయోజనం చెప్పు, పద అంటూ అతని చెయ్యి పట్టుకుని పశువుల కొట్టం దగ్గరకు తీసుకెళ్లిన ఉష చుట్టూ ఒకసారి చూసి తల మీదున్న మస్కు తీసి పక్కన పెట్టింది. ఆమెను చూస్తున్న ఉదయ్ ఒక్కసారిగా ఆమెని హగ్ చేసుకుని ఐ మిస్ యూ బంగారం అన్నాడు. ఎంత మిస్ అయితే మాత్రం ఇలా దొంగల అర్ధరాత్రి రావడం అవసరమా ఉదయ్ అంది ఉష. ఏం చేయను, నేను చూడకుండా ఉండడం నా వల్ల కావడం లేదు. లవర్స్గా ఉన్నప్పుడే రోజు కలుసుకునే వాళ్ళం, ఇప్పుడు కాబోయే భార్యాభర్తలం. ఈ దూరం చాలా కష్టంగా ఉందిరా. పగలు వద్దామంటే అందరూ ఉన్నారు ఏమనుకుంటారోనని రాలేకపోయాను. కానీ నిన్ను చూడకుండా ఉండలేక వచ్చేసాను. నీకు నేను రావడం ఇష్టం లేదా అని కినుకుగా అడిగాడు ఉదయ్. అయ్యో అలా ఎలా అంటాను ఉదయ్, నువ్వేం చేసినా నా మీద ప్రేమతోనే కదా అంటూ అతన్ని హత్తుకున్న ఉష, ఈ టైంలో రావడం వల్ల నీకేమైనా అయితే అని భయంతో అలా అడిగానురా. నీకు తెలీదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని అడిగింది. నాకు తెలుసు డార్లింగ్. అది సరే, నువ్వు తిరిగి ఎప్పుడు బెంగళూరు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తానురా. ఒక్కడిని వెళ్ళి అక్కడ నేనేం చేయను అంటూ గారంగా ఆమె ముంగుర్లు సవరిస్తూ అన్నాడు ఉదయ్. అన్నయ్య కావ్యాల పెళ్లి కోసం మాట్లాడడానికి జనార్దన్ అంకుల్ వస్తారంట. ఆయన వచ్చి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దామని అన్నయ్య చెప్పాడు. రేపు వస్తారనుకుంటాను అంకుల్. మా ప్రయాణం ఎల్లుండి అవ్వచ్చు. నీకు ఫోన్ చేసి చెప్తాను. అలాగే నువ్వు మాతో వచ్చే విషయం కూడా అన్నయ్యకి చెప్తాలే అంది ఉష. వావ్, గుడ్ న్యూస్. మీ అన్నయ్య పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుందిరా. అయితే ఈ శుభ సందర్భంలో నాకేదైనా గిఫ్ట్ ఇవ్వచ్చుగా బంగారం అని గారంగా అడిగాడు ఉదయ్. ఇంత అర్ధరాత్రి గిఫ్ట్ అడిగితే ఎక్కడి నుండి తెచ్చేది బేబీ అని అమాయకంగా అడిగింది ఉష. ఏయ్, గిఫ్ట్ అంటే కొనిచ్చేదని ఎవరు చెప్పారు? ప్రేమతో ఏదిచ్చినా బాగుంటుంది అని కొంటెగా చెప్తూ ఆమెకి దగ్గరగా వచ్చాడు ఉదయ్. అతని ఎద మీద చేతులు పెట్టాపుతూ పెళ్ళయ్యేదాకా ఇవన్నీ బందని చెప్పారా లేదా అని చిరుకోపంగా అడిగింది ఉష. బా, ఇప్పుడు మనకి పెళ్ళి ఫిక్స్ అయింది కదే, ఇప్పుడు కూడా వద్దంటే ఎలా? పెళ్ళికి ముందు మన ప్రేమ పేజీలో కొన్ని స్వీట్ మెమరీస్ తీసుకోవాలా వద్దా బేబీ? ప్లీజ్ బంగారం, ఒక్క ముద్దు. మన లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్క కిస్ కూడా మన మధ్య జరగలేదంటే నవ్వుతారే అని దీనంగా ఫేస్ పెట్టాడు ఉదయ్. ఉష ఏదో చెప్పబోయే టైంకి ఏయ్ ఎవరది అని వినిపించిన గొంతుకి ఉష భయంతో బిగుసుకుపోగా ఉదయ్ సౌండ్ వచ్చిన వైపు చూశాడు. కాసేపటి కిందట కావ్యతో కాల్ మాట్లాడుతూ అటొచ్చిన విశాల్కి ఎవరివో మాటలు చిన్నగా వినపడి అనుమానంతో ఫోన్ కట్ చేసి అటువైపు వచ్చాడు. విశాల్ని చూసిన ఉదయ్ రిలాక్స్ అవుతూ బావా నేనే ఉదయ్ని అని చెప్పాడు. ఉదయ్ ఈ టైంలో ఇక్కడేంటి అని అడుగుతూ ఉషని చూస్తూ, ఇది పల్లెటూరు, ఈ టైంలో రావడం అంతా రిస్కో నువ్వు ఉదయ్తో చెప్పలేదా ఉషా అని సీరియస్ అయ్యాడు విశాల్. బావా తననేమనకండి, నేనే తను వద్దన్నా వచ్చాను అన్నాడు ఉదయ్ సంజాయిషి ఇస్తూ. సిచ్యువేషన్ నీకు తెలియకొచ్చా ఉదయ్, కానీ ఉషకి ఇక్కడ పరిస్థితులు తెలుసు కదా, చెప్పాలా లేదా అని అసహనంగా అంటూ ఎటు వచ్చేసావు కదా లోపలికి పద, ఇప్పుడు ఊరికి ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు అన్నాడు విశాల్. సరే బావా, కానీ పెద్దవాళ్ళు ఏమనుకుంటారో అని నసిగా అడుగుతాయి. వాళ్ళకి నేను చెప్తాను కానీ భోజనం చేసావా అని అడిగాడు విశాల్. తను ఈ మాట అడగనందుకు గిల్టీగా ఫీల్ అయింది ఉష.
భోజనం చేసే బయలుదేరాను బావా, మీరు వెళ్ళండి, నేను ఉషతో కాసేపు మాట్లాడి వచ్చేస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు ఉదయ్ విశాల్ని. ప్రేమించుకున్న వాళ్ళ ఆశలేంటో ప్రేమలో ఉన్న విషయాలకి కూడా తెలుసు కాబట్టి, సరే నేను అటువైపు ఉంటాను రండి అని చెప్తూ ఎంట్రన్స్ వైపు వెళ్ళాడు విశాల్. విశాల్ వెళ్ళిన వెంటనే ఉదయ్ని ఉష కోపంగా చూసింది. ఓయ్ అలా చూడకు, మీ అన్నయ్య ఏమనుకోలేదు నువ్వు ఫీల్ అవ్వడానికి, ఆయన కూడా లవ్లో ఉన్నాడు కాబట్టి నా బాధ అర్థం చేసుకున్నాడు అని చెప్తూ ఉషని ఒళ్ళోకి లాక్కుని ఆమె బుగ్గల మీద పెదవులు అద్ది, నువ్విలా కోపంగా ఉంటే నాకు బాగోదురు, నవ్వరా ప్లీజ్, నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఎప్పుడు రాను అని ఉదయ్ అనగానే ఉష కోపంగా అతని భుజం పైన కొట్టి, రావా, నేను కోప్పడితే నా కోసం రాకుండా వదిలేస్తావా అని గుర్రుగా చూసింది. అబ్బా వచ్చినా కోపమే, రానంటేను కోపం అయితే ఎలా బంగారం, అందుకే పెద్దవాళ్ళు అనేది ఆడవాళ్ళు అర్థం చేసుకోవడం కన్నా సముద్రంలోతూ తెలుసుకోవడం సులభమని నాకు ఇప్పుడు బాగా అనుభవం అయింది అంటూ నవ్వాడు ఉదయ్. ఏంటి జోకా, అస్సలు నవ్వు రాలేదు, కుళ్ళిపోయిన జోకులేసింది చాలు, పద లోపలికి అంటూ మొహం అదోలా పెట్టుకుని పైకి లేచింది ఉష. ఆమెని లేవనివ్వకుండా పట్టుకుని, ప్లీజ్ బంగారం కాసేపు ఉండవే, నీకు కోపం తెప్పించుంటే సారీ, సరదాగా అన్న వాటిని కూడా కోపడితే నేనేమైపోవాలి, నువ్వంటే పిచ్చే నాకు, ఆ విషయం నీకు కూడా తెలుసు, అయినా అలుగుతావు అని డల్గా ఫేస్ పెట్టాడు ఉదయ్. సరే ఏడవకు, కాసేపు ఉంటాను కానీ నో కిస్ నో హగ్ అంది ఉష బెట్టుగా. అవి లేకపోతే ఏమైంది బంగారం, నువ్వు ఉన్నావు కదా, చూస్తూ ఉండిపోతాను అంటూ నవ్వాడు ఉదయ్. ఆ ఒక్క మాటలో అతనికి తనంటే ఉన్న పిచ్చి ప్రేమ తెలిసి ఉష మనసు పొంగిపోయింది. అతని నుదుటిన ముద్దు పెట్టి అతని గుండెల మీద వాలిపోయింది ఆనందంగా. ఉదయ్ ఆమెని పొదివి పట్టుకుని నవ్వుతూ తనతో మాటలు మొదలుపెట్టాడు. ఊకొడుతూనే నిద్రపోయింది ఉష. ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి తన మొహం చూశాడు ఉదయ్. ప్రశాంతంగా చిన్నపిల్లలా ముడుచుకుని నిద్రపోతున్న ఉషను చూసి నవ్వుకుని ఆమె నుదుటిన ప్రేమగా ముద్దాడి ఆమెని అలాగే ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడే వెయిట్ చేస్తున్న విశాల్ వాళ్ళని అలా చూసి సంతోషపడ్డాడు. తమ కంటే కూడా ఉషని అతనే అపురూపంగా చూసుకుంటాడని మరోసారి రుజువు చేశాడు ఉదయ్. వాళ్ళ వెనకే వచ్చిన విశాల్ చెల్లిని హాల్లోని సోఫాలోనే పడుకోబెట్టమని ఉదయ్కి పడుకోవడానికి మరో బెడ్ ఏర్పాటు చేశాడు అక్కడే. తెల్లవారుజామున పీడకలతో మేలుకున్న రుద్ర తన మీదే హాయిగా నిద్రపోతున్న శివానీని చూసి రిలాక్స్ అవుతూ శివాని బంపై తడిమి, ఏంటి ఇలాంటి కలొచ్చింది, ఆ బసవనే కాదు ఎవ్వరి చెయ్యి మిమ్మల్ని తాకనివ్వను, నేను బ్రతికుండగా నా భార్య పిల్లలకేమీ కానివ్వను, ఆ బసవని గెలవనివ్వను అని కోపంగా అనుకుంటూ శివానీని జాగ్రత్తగా దిండు మీదకు చేర్చి లేచి ఒళ్ళు విరుచుకుని బెడ్ దిగాడు రుద్ర. ఇంటి బయటకొచ్చిన రుద్రకి అలెక్స్తో పాటు మిగిలిన సెక్యూరిటీ కూడా అలర్ట్గా కాపలా కాస్తూ కనపడగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. రుద్రని చూసి, ఏంటి సార్ ఇటైనా వెళ్ళాలా అంటూ దగ్గరకొచ్చాడు అలెక్స్. రుద్ర ఇంటి చుట్టూ ఓసారి చూసి, అలెక్స్ ఆ బసవ మూమెంట్ ఏంటి ఈ టైంలో అని అడిగాడు. అలెక్స్ తన అబ్జర్వేషన్ బేస్ చేసుకుని, వాడు నైట్ ఫుల్గా తాగి పడుంటాడు సార్, ఈ టైంలో వాడు ఎటు వెళ్ళడు అన్నాడు. వాడిని బయట తిరగనివ్వడం రిస్క్ ఏమో అనిపిస్తుంది అలెక్స్, అందుకే వాడిని ఇప్పుడే మడత పెట్టేయడం బెటర్, కొంతమందిని ఇక్కడుంచి మిగిలిన వాళ్ళతో మనం వాడున్న చోటికి వెళ్దాం పదా అంటూ తెగింపుతో చెప్పాడు రుద్ర. ఈ టైంలోనా అని అలెక్స్ కాస్త సంశయించాడు. నాకు టైంతో పనిలేదు అలెక్స్, వాడి వల్ల నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం నచ్చడం లేదు, వాడి కోసం నా వాళ్ళ చుట్టూ కాపలా పెట్టి వాడు ఎట్నుండి వస్తాడో అని కాచుకుని కూర్చోవడం వేస్ట్ ఆఫ్ టైం, వాడు దాడి చేయడానికి ముందే మనం వాడిని ఫినిష్ చేయడం బెటర్ కదా అన్నాడు సూటిగా చూస్తూ రుద్ర. సరే సార్, కానీ వాడి ఎగ్జాక్ట్ లొకేషన్ మన దగ్గర లేదు, కానీ వాడి ఊరి చుట్టుపక్కలే ఉన్నాడు అన్నాడు అలెక్స్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.